హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి ప్రాన్స్ కర్రీని రెండు రకాలుగా చేసుకుంటారు. ఇదొక రకము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాన్స్ని ఫస్ట్ అయితే నేను ఒక కేజీ తెచ్చుకున్నాను. మనం అవి కేజీ తెచ్చుకుంటే అర్ధ కిలోనే వస్తాయి. అవన్నీ ఒలిచి తీసి మనకి చేతికి వచ్చేసరికి సో అవి నేను తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో మళ్ళీ లోపల బ్లాక్గా ఒకటి ఉంటుంది. అవన్నీ తీసి నీట్గా వాష్ చేసుకొని మంచిగా ఉప్పుతోటి పసుపేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న మంచి కాగిన తర్వాత ఆయిల్ దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను, మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ ఒక 3 వేసుకుంటున్నాను, మీడియం సైజు, సన్నగా, మరీ సన్నగా కాదు మరీ లావుగా కాకుండా ఒక రకంగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసిన వెంటనే నేను కరివేపాకు వేసుకుంటాను. దానివల్ల ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో నేను దీంట్లో ఎలాంటి దినుసులు కానీ లైక్ చెక్క మొగ్గ లాంటివి నేనేమి యూస్ చేయను. చాలా అథెంటిక్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. సో ఈ కొంచెం మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో వేగిన తర్వాత మనము టమాటా వేసుకోవాలి. టమాటా నేను ఒక 3 తీసుకున్నాను. అవి కూడా చిన్నవి 3 తీసుకున్నాను. అవి కూడా కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఎక్కువ టమాటా వేసుకుంటే కర్రీ అనేది తీయగా ఉంటుంది. మీరు కారంతో అడ్జస్ట్ చేసుకోగలము అనుకుంటే వేసుకోవచ్చు, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే. సో నేను జస్ట్ 3నే చాలా చిన్నవి వేసుకున్నాను. అవి మీకు మీడియం సైజ్ అయితే ఒక 2 టమాటాలు అయితే అవుతాయి. సో ఉప్పు వేసుకొని మంచి కలిపెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. సో చాలా మెత్తగా మగ్గిన తర్వాత మనము బాగా కలబెట్టుకోవాలి. మనకి టమాటా చాలా మెత్తగా ఉప్పేసిన బాగా మగ్గిపోవాలి. దీని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్లో ఫ్రెష్గా దంచింది లేదా మిక్సీ పట్టింది వేసుకుంటే ఇంకా కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారము నేను కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ వేసుకుంటున్నాను. ఈజీగా 3-4 స్పూన్స్ వేసుకుంటాను నేను. స్పైసీ ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా ఇంకొక స్పూన్ వేసుకున్నా ఏం కాదు. నేనైతే ఇప్పుడు 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. సో ఇంతే, ఇవే వేసుకొని మంచిగా అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి. ఆయిల్లో వాసన, ధనియాల పొడి వాసన అంతా పోయేంత వరకు. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఉన్నాయి కదా ప్రాన్స్ వేసేసుకొని ఆ ముక్కలకి ఆ గ్రేవీ అంతా బాగా పట్టాలన్నమాట. మంచిగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సో ఈ కర్రీ ఈజీగా ఒక 3 మెంబర్స్ తినచ్చు. మంచిగా నాన్ వెజ్ లవర్స్ అయితే ఒక 2 తింటారనమాట. నేను ఎక్కువ గుజ్జుగా చేసుకోను, అంటే ఎక్కువ వాటర్గా చేసుకోను, కొంచెం గ్రేవీగా మంచి దగ్గరికి పడేలా చేసుకుంటాను. సో ఉప్పు కూడా మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మంటని మనము మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని వదిలేయాలి. సో అప్పుడు మంచిగా చిన్నగా బాయిల్ అయితే ఆ ముక్కల్లోకి మంచిగా ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. సో చూసారా, నేను చాలా తక్కువ మీడియంలో పెట్టేసుకొని అంతే ఒక అరగంట సేపు అవుతుంటుంది అది. దాని తర్వాత తీసి చూసారా సైడ్స్ అంతా ఆయిల్ వచ్చేసింది. సో ఈ స్టేజ్ ఉన్నప్పుడు నేను ఆపేసుకుంటానమాట. సో ఇంకా పైన మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు లేకుండే, అందుకే నేను వేయలేదు. సో ఇదే అనమాట. చూసారా, దిస్ ఇస్ ద ఫైనల్ డిష్. చూసారా, దీంట్లో ఎలాంటివి నేను ఎక్కువ ఓవర్ మసాలాలు వేసి ఎక్కువ ఏం చేయలేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు నా దగ్గర ఉన్న కారమే దీనికనమాట. అన్ని నాన్ వెజ్ కానీ వెజ్ కానీ బాగా సూట్ అవుతుంది ఆ కారము. ఈసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్రిపేర్ చేయించేటప్పుడు వీడియో తీసి పెడతాను అది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీనాన్ కుట్టి. బాయ్.